మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. బోధన ముగించి పర్వతంపై నుండి దిగివచ్చిన యేసును జనులు గుంపులు గుంపులుగా వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి, ప్రభు, నీకిష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతట యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితో చెప్పవలదు, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు కుష్ఠరోగికి స్వస్థత దయచేస్తున్నాడు. ప్రభు కాలములో కుష్ఠరోగము భయంకరమైన వ్యాధి. కుష్ఠరోగులు కుటుంబాల్లో నివసించడానికి అనుమతి లేదు, సమాజంలో నివసించడానికి అనుమతి లేదు. ప్రజలకు సమాజానికి దూరంగా జీవించేవారు. అటువంటి వారు సమాజంలోకి వచ్చినప్పుడు, ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అటువంటి శిక్షకులు ఉన్నవారు. అటువంటి కుష్ఠరోగుల్లో ఒకడు ప్రభు వద్దకు వచ్చి ప్రభు ముందు మోకరించి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెంటనే అతన్ని తాకి స్వస్థపరుస్తున్నాడు. అతని యొక్క ప్రార్థనలో వినయము, విశ్వాసము, దీనత మరియు వినమ్రత కనిపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, అతని విశ్వాసంతో ప్రార్థన చేశాడు కాబట్టి ప్రభు వెంటనే స్పందించి తనకు స్వస్థత దయచేస్తున్నాడు. నాకిష్టమే అంటున్నాడు. మనము మన ప్రార్థన ద్వారా ప్రభుని మెప్పించగలిగితే మనము స్వస్థత పొందుకుంటాం. మన ప్రార్థన ప్రభుకి ఇష్టమవ్వాలి. అనేక మంది ప్రభు వద్దకు విశ్వాసంతో వచ్చారు. వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ ప్రభు వద్దకు వచ్చి స్వస్థురాలైంది. కనానీయ స్త్రీ గొప్ప విశ్వాసంతో ప్రభు వద్దకు వచ్చి ప్రార్థన చేసింది. తన కుమార్తె స్వస్థత పొందుకున్నది. ప్రియా మిత్రులారా, శతాధిపతి తన యొక్క సేవకుని కోసం విశ్వాసముతో వేడుకున్నాడు. తనకి విశ్వాసం ద్వారా శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థత పొందుకున్నాడు. ప్రియా మిత్రులారా, భర్తిమయ్యను గుడ్డివాడు ప్రభుని ప్రార్థన చేశాడు. దావీదు కుమార యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు తనకు దృష్టిని ప్రసాదించాడు. ప్రియా మిత్రులారా, ఈ విధంగా ఎవరెవరైతే విశ్వాసముతో ప్రభుని వేడుకున్నారు అటువంటి వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవాలన్నా, స్వస్థత పొందుకోవాలన్నా మరి ఇటువంటి విశ్వాసము కలిగి మనము ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఒక గొప్ప దేవుడా, మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, అబ్రహాముకు ఇచ్చిన విశ్వాసాన్ని మాకు కూడా ప్రసాదించండి. నేటి సువార్తలో కుష్ఠరోగి ఒకడు విశ్వాసముతో వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఉన్నాడు. తనకి విశ్వాసం ద్వారా తాను శుద్ధుడయ్యాడు. ప్రభువా, మేము కూడా మా జీవితంలో గొప్ప విశ్వాసం కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఎవరైతే నేటి వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.